49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 10వ తరగతి ఫలితాలు విడుదల. 90% ఉత్తీర్ణత నమోదు. సత్తా చాటిన అమ్మాయిలు. దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు. గద్వాలలో దళిత బంధు యూనిట్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో మన ఊరు మనబడి ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల నిర్మాణం శంకుస్థాపన చేసిన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్. మంచిర్యాల జిల్లా ఆర్కే5 గని ఆవరణలో హరితహారం పాల్గొన్న సింగరేణి అధికారులు. టీబీజీకేఎస్ నాయకులు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఘనంగా గోల్కొండ బోనాలు భారీగా తరలి వస్తున్న భక్తులు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. రాష్ట్రానికి 3 రోజుల పాటు వర్ష సూచన. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అధికారులను అప్రమత్తం చేసిన మేయర్. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు మంత్రి నిరంజన్ రెడ్డి. అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలన్న సోయి కేంద్రంలోని బీజేపీ పాలకులకు లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెగనమ్ముతున్నారని దుయ్యబట్టారు. చివరికి ఆహార రంగాన్ని కూడా కార్పొరేట్ల పరం చేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ దివాలా తీసిందన్నారు. తెలంగాణకు 8 ఏళ్లలో కేంద్రం ఏమిచ్చిందని ఆయన నిలదీశారు. అటు అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు 3వ రోజు దళిత బంధుకు రైతు బంధుకు సంబంధించిన 1312.46 కోట్ల రూపాయల అన్నదాతల అకౌంట్లో జమ అయ్యాయి. టీ-హబ్, వి-హబ్ ద్వారా స్టార్టప్స్ కి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో నాస్కామ్ 12వ ఎడిషనల్ జీసీసీ కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. 3 రోజులుగా జరుగుతున్న కాంక్లేవ్లో దేశంలోని ప్రధాన నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కొత్త టెక్నాలజీని అడ్వాన్స్ చేసుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. In the Indian landscape, I think there's more than 1,500 GCCs already, with more than 2,500 plus established centers across multiple metros in India. 65% of the GCCs that are set up in India are headquartered in the Americas. Specifically,
the US, followed by UK and European Union. The key levers of growth for the GCC market are, of course, availability of talent, I think, which is what India has in abundance, in the digital and emerging space, the innovation ecosystem, infrastructure and livability, which is, of course, something that every government in India is constantly working on, and most importantly, I think, able and stable governance, which does matter at the end of the day. The Telangana government, the local state government here, has established centers of excellence in coordination with various industry players, academic institutions, and research organizations for creating the necessary talent pool. Another very important enabler, which the government of Telangana has created, a few years ago, is called as the TASK. Now, TASK stands for Telangana Academy for Skill and Knowledge, for training and creating the necessary manpower for various engineering and traditional degree colleges across the state. Some of the most prominent GCCs in Hyderabad, Microsoft, Google, Amazon, Apple, Wells Fargo, Bank of America, HSBC, Franklin Templeton, Broadridge, ADP, JP Morgan, Novartis, Deloitte, the list goes on, it's quite a long list. Some of the most prominent GCCs who've set up office during the last 5 to 7 years in Telangana includes DBS Bank, Pepsi, Chubb Insurance, Mass Mutual, Goldman Sachs, Swiss Re, Advanced Auto Parts, RCCM, Gap, ZF, State Street, Intel, ICE, F5 Networks, Micron, and Callaway Golf, and the list goes on also. It's an impressive list. If you look at the top 5 most valued tech companies of the world, all 5 of them, without an exception, have their largest campus outside of their headquarters. And that marquee list includes Apple, Google, Facebook, Microsoft, and Amazon. All 5 of them have their largest campus in Hyderabad, in Telangana. And most importantly, Amazon's largest campus in the world is not in Seattle, it is actually in Hyderabad. Let me also add Uber, Salesforce, Micron, Qualcomm, all of their second largest centers in the world are also in Hyderabad. Hyderabad's IT growth story is something that's extremely impressive. Last year, in the middle of the pandemic, when the national average IT export growth was about 17%, Hyderabad had clocked a 26% growth. In fact, out of the 450,000 jobs added last year in the IT sector, 150,000, which is 1/3, were in Hyderabad. Let me quickly also tell you, for those of you who are interested in understanding why Hyderabad for a GCC, on the livability and infrastructure, there is an agency called as Mercer, which rates cities on a livability index across the world. They've rated Hyderabad as a city with the best quality of living among all Indian cities for 5 years in a row now, from 2015 until 2020. Of course, in the middle of the pandemic, they had suspended their ratings, but I do believe that had they done it, we would have still come out trumps. Our infrastructure certainly is better than most other cities in India. The only city that leaves you with a stable government and an able leader and with the best quality of infrastructure, is Hyderabad. We in Hyderabad have actually focused on improving urban infrastructure. Unlike other cities, we do not have any problems with respect to power or drinking water. We are not one of those cities where you'll have to ferry water, drinking water in railway tankers. We have provisioned and we have planned for drinking water needs till 2051. We have satiated our drinking water requirement and we continue to improve on that. We have ensured also that there are no disruptions with respect to power supply and we provide 24/7 quality power. More importantly, public transportation is also important. We've completed 70 kilometers of Hyderabad Metro and we are looking to expand it even further to make our public transportation even more robust. To alleviate the congestion problems in the city, we've built more than 30 flyovers in the last 5 years as part of our strategic road development program, and we continue to add more and more to that. We are adjudged, like I said, as the most livable city, and more importantly, it's not just infrastructure that's important, more important is the talent. The think force of Hyderabad, the think force of my state is something that I'm truly proud of.
About 1/3 of the employees working in any IT company in India, including Bangalore, will have roots from my city, from Hyderabad. That's because of the ecosystem, the educational ecosystem we have here. We have more than 250 plus reputed engineering colleges. We have most certainly one of the best business schools in the country. I think the best business school in the country, Indian School of Business. So, all in all, we have the ability to attract the best talent from across the country, irrespective of which part of India you are from. Kolkata, Mumbai, Delhi, Kanpur, Jabalpur, you will feel at home in Hyderabad, because this is one city. This does not discriminate based on region, religion, language, etc. We are one of those cities which are truly a melting pot, and we symbolize and we truly live up to that reputation. Telangana not only has good policy framework and a good principle when it comes to ease of doing business, we also have a fantastic innovation ecosystem. In fact, the world's largest innovation incubator, T-Hub, has been unveiled on 28th, a day before yesterday, right here in the city of Hyderabad. If you go around all the cities in India and then come to Hyderabad, I think you will understand that whatever I've just mentioned is actually an accurate depiction. Who are already in Hyderabad, I request you to consider, growing further. For those of you who are not here, we would love to be a part of the growth story. So I welcome you all to Hyderabad, and I look forward to working closely with many of you if you need a one-on-one conversation. My principal secretary is also here. So thank you very much. Jai Hind, Jai Telangana. ఇక విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. దీంతో ఆయనకు స్వాగత ఏర్పాట్లు మద్దతుగా ఏర్పాటు చేయనున్న సభపై నగర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు జలవిహార్ టీఆర్ఎస్ తరపున ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా సభ నిర్వహించనున్నారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం, సభ నిర్వహణ బాధ్యతలను నగర మంత్రులు, ప్రజా ప్రతినిధులకు అప్పగించారు మంత్రి కేటీఆర్. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ను విడుదల చేశారు. మొత్తంగా 90% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 87.61% మంది పాస్ కాగా బాలికలు 92.45% మంది ఉత్తీర్ణులయ్యారు. 10th రిజల్ట్స్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫలితాల్లో 97.87% ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 79.63% ఉత్తీర్ణతతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి మనం స్కూల్స్ ఫిజికల్గా స్టార్ట్ చేసుకున్నాం. 10th క్లాస్ స్టూడెంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది అనేది ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. 5,03,579 మంది స్టూడెంట్స్ అటెండ్ కావడం జరిగింది. దాంట్లో పాస్ అయిన వాళ్ళు 4,53,201 మంది. దీంట్లో అటెండ్ అయిన దాంట్లో అబ్బాయిలు 2,55,433 మంది అబ్బాయిలు అటెండ్ అయితే 2,23,779 మంది పాస్ కావడం జరిగింది. అమ్మాయిలు 2,48,146 మంది అమ్మాయిలు అటెండ్ అవుతాయి. 2,29,422 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. ఓవరాల్గా 4,53,201 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే అబ్బాయిలు 87%, 87.61%, అమ్మాయిలు 92.45%, ఓవరాల్గా 90% ఈరోజు పాస్ కావడం జరిగింది. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే మంచి ఫలితాలు సాధించలేరో, ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్కి కానీ రీవెరిఫికేషన్ కానీ అవకాశం ఉంటుంది. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో రీవెరిఫికేషన్కి వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ రాసిన పేపర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ పేపర్ జిరాక్స్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా. మన ఊరు మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పర్యటించారు. మన ఊరు మన బడిలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్వాడీ నూతన భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
प्राकाला तेजस्वरूपाय शास्त्राक्षायनां हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णसयां चंद्र ओम तामामाभजात वेदो लक्ष्मीं मनपकामिनीं यास्यां हिरण्यं विन्देहं गामस्वं पुरुषाणाम् ओम यस्व पूर्वारत्मध्यां हस्तिनाद प्रबोधिनी। వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి తెలపాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే మేము బేగంపేట్ ఈ బ్రిడ్జ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్డ్, అంటే ఇంకొక వారం రోజుల లోపల వర్క్ కూడా అయిపోయేటట్టుంది. దాంట్లోపల అంటే వర్క్ అయిపోయింది. మేము పబ్లిక్కి కూడా ఒక 2-3 వీక్స్ లోపల పబ్లిక్కి కూడా ఈ బ్రిడ్జ్ యూజ్ లోపల పెట్టడం జరుగుతుంది. అయితే కొంచెం క్యూరింగ్ చేయాలి కాబట్టి దానికి ఒక 2 వీక్స్ అని మేము తీసుకున్నాము. 2 వీక్స్ కన్నా ముందు ఇవ్వగలిగితే ముందు కూడా ఇచ్చేయగలుగుతున్నాం. ఎల్బీ నగర్లో చూసినట్టయితే వేరే ప్రాంతాల లోపల మేము 1000 crores పెట్టి ఈ ఎస్ఎన్డిపి వర్క్స్ తీసుకున్నామో అన్ని చోట్ల నేను ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వేగంగా అంటే చాలా క్విక్గా ఈ పనులన్నీ జరగడం జరుగుతుందండి. ఇక సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దళిత బంధు యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. దళిత బంధుతో లబ్ధిదారులు వ్యాపారాలు ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే సార్. ముందుకు రండి సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే హరిప్రియ హాజరయ్యారు. సమావేశం అనంతరం టీఆర్ఎస్ నాయకులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవనీయులు కేటీఆర్ గారి సూచనల మేరకు సమస్యలు ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోనే ఎక్కడైతే సమన్వయం లేనటువంటి కేడర్లో ఉన్నటువంటి ఇబ్బంది ఉందో ఆ సమన్వయం చేసి అందరూ కూడా ఒకే మాట కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే పార్టీలో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే జిల్లా పర్యటన మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ మోదీ ట్రెండింగ్లో ఉంది. సాలు మోదీ, సంపక్ మోదీ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు హైదరాబాద్ నుంచి జిల్లాలకు విస్తరించాయి. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సంపక్ మోదీ అంటూ కటౌట్లు, హోర్డింగ్లు వెలిశాయి. బాయ్ బాయ్ మోదీ ట్యాగ్ లైన్తో మంచిర్యాల జిల్లాలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కూడళ్లలో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బాయ్ బాయ్ మోదీ కటౌట్ల గురించే చర్చ జరుగుతోంది. యావత్ భారత్ నీపై గళమెత్తి చెప్తుంది గుడ్ బై. మతోన్మాదము మాపై పడగ విప్పెను విషమై, మతోన్మాదము మాపై పడగ విప్పెను విషమై, ఈ దేశం మొత్తం ఒకటై నీ పాలనకు ఇక గుడ్ బై. బై 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 మోడీ బై బై, నీ పాలనకు ఇక గుడ్ బై. యావత్ భారత్ నీపై గళమెత్తి చెప్తుంది గుడ్ బై. భారత్లో చిచ్చురేపే నీ పాలన, ప్రపంచవాళి ముంగిట్లో తల వంచే నీ సంస్కరణ.
బదిలీలంటివి నీ 8 ఏళ్ల పాలనలోన డెబిట్ ఆఫ్ ఇండియా చేస్తివి విదేశాల్లో నల్లధనాన్ని వాపస్ తెస్తానంటివి విదేశాల్లో నల్లధనాన్ని వాపస్ తెస్తానంటివి నీ దొంగల ముఠా స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లను దాచిరి అటు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 8 ఏళ్ల మోదీ పాలనను వ్యతిరేకిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి కోర్టు వరకు సాలు మోదీ, సంపక్ మోదీ అని వెలిసిన ఫ్లెక్సీలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. బాయ్ బాయ్ మోదీ అంటూ తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో బోనాల శోభ సంతరించుకుంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సుల్తాన్ సాయి జగదాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారీతో పాటు పలువురు హాజరయ్యారు. పూజల అనంతరం గోల్కొండ కోట జగదాంబ దేవాలయానికి బంగారు బోనం, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. బోనం ఎత్తుకొని పోతురాజుల నడుమ నృత్యం చేసుకుంటూ జగదాంబ దేవాలయానికి బయలుదేరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బర్త్ కంట్రోల్ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.